సరిగ్గా 3 అయ్యేటప్పటికి దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చిత్రమేమిటో చెప్పన, ఒకరోజు యథావిధిగా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడండి. నెమ్మదిగా దేవుని దూత రావడం, ఆ ఇల్లంతా ప్రకాశించడం జరిగింది. వెంటనే కంగారు పడ్డాడు, భయపడ్డాడు. వెంటనే ఏం చెప్పింది ఆ దూత? ఒక చక్కని మాట చెప్పాడు. ఏమని తెలుసా? ఇదిగో నీ ధర్మకార్యములను నీ ప్రార్థనలను నా దేవుని సంధికి చేరాయి. నిజంగా ఎంత ముచ్చటగా ఉందండి. ఆ ఇంట్లో పనివాళ్ళు మాత్రమే కాదట, ఆరగించే విందులే కాదట, ఆ అందరంపై కూర్చున్న సింహాసనాలే కాదట, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంటి రమ్యత తెచ్చే ఒక విచిత్రమైన అనుభవం తెలుసా? ఆ ఇంట్లో 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, రెండవది దానం. మరి ఈ రోజున ప్రార్థన అనేది మనం ఎంతవరకు వాడుతున్నాం? ప్రార్థన అంటే తలుపు తట్టి తెచ్చుకునే సరుకుల పట్టీలాగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రార్థన అంటే కడుపు ఉబ్బింది కనుక వేడుకుంటాం. ప్రార్థన ఎందుకయ్యా అంటే ఇల్లు అదుపు దొరకడానికి, పెళ్లి సకాలంలో అవటానికి, మగబిడ్డ పుట్టడానికి, అందుకొరకు మాత్రమే వాడుకుంటే అది చాలా ప్రమాదకరమైంది. ఈ రోజున ప్రార్థన నువ్వు ఎన్నిసార్లు చేసినా అది ప్రభు దగ్గర జ్ఞాపకాల్లోకి వెళుతుంది. నీ ప్రార్థన దేవుని దగ్గరకు వెళితే దేవుని జ్ఞాపకాల్లోనికి నీవు నీ కుటుంబం వస్తావు. మరి ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన మర్చిపోయావు, ప్రార్థన దూరం అయిపోయావు. ఈ రోజైనా ఆ ప్రార్థన ద్వారా దేవుని జ్ఞాపకాల్లో నీకుంటే ఆ ప్రార్థనని ఇంట్లో ఉండడం వలన నీ ఇల్లు రమ్యమైన నివాసంగా మారును. మరొకటి దాన ధర్మం. మరి ఈ రోజున దానాధర్మం చేస్తున్నాం, కానీ మనుషులకు కనబడాలని ఆరాటపడబాకండి. కుడి చేతితో చేస్తే ఎడమ చేతి తెలియకూడదు. నిశ్చయంగా నీ ముందు బోర ఊదించుకొనకూడదు. నీవు చేసే దానాలు పరమందున దేవునికి చెంది ఆయన ధనాగారం నీ లెక్కకు సొమ్ము చేర్చబడేటట్టుగా ఉండగలగాలి. కనుక లేనివాళ్ళు కానివాళ్ళు చాలామంది ఉన్నారు. గుప్పిలు విప్పగలుగుతున్నామా? ఏమంటాడు? నేను తినే ఈ కంచంలో భోజనం ఆ అనాథగా పెట్టకపోయినా, పరదేశీ బజారులో ఉంటే ఇంటికి తీసుకురాకపోయినా, విధవరాలకి నేను తోడుగా లేకపోయినా, అనాథలకు నేను తండ్రిగా లేకపోయినా ఈ నా జీవితం ఏమవ్వాలో అది అవును అనేట్లుగా శాపకరంగా మాట్లాడుకుంటాడు. మరి ఈ రోజున నిజంగా దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాం. మనం దాన ధర్మాలు కలిగి ఇతరులకు పెట్టగలుగుతున్నామా? ఆ కార్యం నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు రమ్యమైన నివాసం. అప్పుడు దేవుని జ్ఞాపకాల్లో ఉంటావు. దేవుని ద్వారా మేలు తప్పక నీవు అనుభవిస్తావు. ఇంతకీ కొట్టొచ్చి చెప్పొచ్చిన మాట ఏమిటంటే, ఆ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు రాజకీయ నాయకులు కాదు, ఆ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు బంధువులు కాదు, రాబంధువులు కాదు, ఆ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు. పరలోకం నుండి ఒక దూత దిగి వస్తుంది, ఆ ఇంట్లో వాళ్ళతో పలకరిస్తుంది, మరలా వెళుతుంది. మరి ఈ మాటలు వింటున్న తర్వాత నీ ఇంటికి దేవుని దూతలు వచ్చి పోతూ ప్రేమించినా, మంచి సమాచారం చెప్పించినా, గద్దించినా, హెచ్చరించినా, బుద్ధి చెప్పినా, ఆశీర్వదించిన దేవుని దూతలను ఇంటికి వచ్చి పోతూ ఉంటే అది నిజమైన రమ్యమైన ఇల్లు. మరి ఈ మాటలన్నీ విన్న తర్వాత నీ ఇల్లు రమ్యంగా ఉండాలని కోరుకోవటంలా, నిజంగా రమ్యంగా ఉండాలని ఆశపడితే మొదటగా దేవుని సాగిలపడి దాటిపోని దేవుడిని నిలబెట్టుకోగలగాలి. ఆయన నీ నోటి నిండా నవ్వివ్వగలిగిన వాడు. మరొక విచిత్రమైన మాట, నీవు దేవుని సందులో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరగలగాలి. నీ దానాలు ప్రభు దగ్గరికి చేరగలగాలి. నీవు దేవుని వాక్యమందు అత్యధికంగా ఆనందించగలిగితే తప్పనిసరిగా అది నీ జీవితానికి నీకు క్షేమమే కాక రమ్యమైన నివాసంగా మార్చబడుతుంది. వాగుల వలె విస్తరిస్తుంది, దీవెన పరంపర సాగుతుంది, తలగా హెచ్చించబడతావు, అనేకుల కంటే గణపరచబడతావు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక, అయ్యా నా ఇల్లు కూడా రమ్యంగా ఉండాలని కోరుకుంటూ నీ పాపాన్ని మానగలవా? ప్రభు వైపు తిరగగలవా? ఒక క్షణం మీరు కానీ ఇష్టపడి తలలో వంచగలిగితే ఓ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపైన ప్రభు వందనాలయ, అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, అందుకు వందనాలు. ఈ శుభవేళ ఈ మాటలు విన్న బిడ్డల జీవితాల్లో వారి నివాసాలు రమ్యమైన నివాసాలుగాను, నీవు వచ్చిపోయే నివాసంగాను, దేవుని దూతలు దిగివచ్చే నివాసంగాను, నింపబడి దీవెనల చేత ఆశీర్వదింపబడే నివాసంగాను ప్రభువా కుటుంబాలను మార్చండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనల చేత, మెండైన అనుభవాల చేత మీరు నడిపించి ఆశీర్వదించి కృప చూపమని పేరున బిడ్డలను, కుటుంబాలను, నివాసాలను, బిడ్డలను దీవెనకరంగా చేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సకల పరిశుద్ధులకును కృప తోడయ్యుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీకు చిన్న మాట చెబుతాను, వినండి. ఈ హనుమాన్ జంక్షన్లో ఈ హోసన్నా ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం సరిగ్గా 10 గంటలకు ఆదివారపు ఆరాధన ఉంటుంది. 1000 ప్రజలు పాల్గొంది దేవుని వాక్యం ద్వారా దీవించబడి వాళ్ళు దేవుని మేలులు అనుభవిస్తూ పచ్చని ఒలివ మొక్కలాగా వర్ధిల్లుతున్నారు.
మీరు ఏ ఆరాధనకి వెళ్ళకపోయినా దేవుని మాటలు మరిన్ని వినాలనుకున్నా, పచ్చని ఒలివ మొక్కలాగా మీ కుటుంబాలు అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక పదంలో కొనసాగాలి అనుకుంటే ప్రేమపూర్వకంగా మేము అక్కడికి ఆహ్వానిస్తున్నాం. హనుమాన్ జంక్షన్లోని నూజివీడు రోడ్లోని హోసన్నా మందిరంలో ఈ ఆరాధన పగలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమానికి మీరు తప్పక పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరొక మాట కూడా చెబుతాను, నూజివీడులో కూడా ప్రార్థనా మందిరంలో ఆరాధన జరుగుతుంది. అది ఉదయకాలం 8 గంటలకు జరుగుతుంది. అదే నూజివీడులో జంక్షన్ రోడ్లో రామాయంపేటలో ఈ ప్రార్థనా మందిరం ఉంది. ఉదయకాలం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. మీలో ఎవరైనా ఆరాధనలో పాలు పొంది మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. అలా ఆశీర్వదించబడాలని మేము సేవకులుగా ఆశిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే వేల సంఖ్యలో పాలు పొంది దేవుని మాట ద్వారా దీవించబడుతున్నారు. అందుకని ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. తప్పక రండి, దేవుని వాక్యాన్ని వినండి, రోగాల నుంచి విడుదల పొందండి, దేవుని హస్త స్పర్శ మీరు అనుభవించండి, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవం మీరు సమృద్ధిగా పొందగలుగుతారు. అట్టి కృప మీకు కలగాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 0886242751 9440772772.